చలి ఎక్కువగా ఉండటంతో ఒక అడవిలో ఉండే పిసినారి పిచ్చుక దగ్గరికి కాకి, పావురం, చిలుక, కొంగ, గ్రద్ద అనే పక్షులు దుప్పట్లు కప్పుకొని వచ్చాయి. పిచ్చుక వాటిని చూసి తనలో తను అన్నీ కలిసికట్టుగా నా దగ్గరికి వచ్చాయంటే నా మీద ఏదో విధంగా దాడి చేయాలని నిర్ణయించుకొని వచ్చాయని అర్థమవుతుంది. నేనే తెలివిగా వాళ్ళ దాడిని తిప్పి కొడతాను. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు నా జోలికి రాకుండా ఉంటాయి అని అనుకుని పైకి మాత్రం ప్రేమగా నవ్వుతూ ఏమిటి అన్నీ కలిసి నా ఇంటికొచ్చాయి. ఇక్కడ నేనేమి ఉచితంగా అప్పడాలు పంచడం లేదు, పిండాలు పెట్టడం లేదు, అలాగే పాచిపోయిన పళ్ళని పంచడం లేదు, పురుగు పట్టిన నీళ్ళని వృధా చేయడం లేదు. మరెందుకొచ్చారో తెలుసుకోవచ్చా? నీ గురించి తెలిసే కూడా నువ్వివన్నీ చేస్తావని మేమెందుకు అనుకుంటాం పిచ్చుక. కాకపోతే మా రాకకి కారణం వేరే ఉంది. అదే, ఆ వేరే కారణం ఏమిటో చెప్పు పావురమా. ఆవేశపడకు పిచ్చుక, మేము నీ సంపదను దోచుకోవడానికి రాలేదు. ఇది మరీ బాగుంది కాకి, నా దగ్గర దోచుకోవడానికి ఏముంది చెప్పు. నేను పరమ పిసినారివి. 10 పైసలు ఖర్చు చేయాలంటేనే 10 సార్లు ఆలోచిస్తావని తెలుసు. అలాంటి నీ దగ్గరికి మేమందరం రావడానికి బలమైన కారణం ఉంది. అందుకే అందరం ఒకేసారి వచ్చాం. ఏమే కొంగ, అసలే నేను మీరందరూ ఎందుకొచ్చారో అర్థం కాకుండా తికమక పడుతున్నాను. బలమైన కారణం ఉందని, అది లక్ష్మీ బాంబులా ఇప్పుడు పేల్చడానికి నీ దగ్గరకొచ్చామని చెప్పకండే నా గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి. ఏ రైళ్లు పిచ్చుక? గూడ్స్ రైళ్లా, ప్యాసింజర్ రైళ్లా, ఎక్స్‌ప్రెస్ రైళ్లా? ఏ రైళ్లు పరిగెత్తున్నాయో చెప్పు. ఏంటే చిలక, కితకితలా? లేదు, ఇకయికలు, పకపకలు. ఒరే కాకి, చెప్పు పెద్దన్నా. పిచుకకు పెట్టిన టెన్షన్ చాలు. మనమొచ్చిన విషయం పిచుకకు చెప్పేయండి. దానికి పిచుక ఒప్పుకుంటుందా లేదా అన్నది తెలుసుకుందాం. ఈ పిసినారి పిచుక దగ్గర ఉంటూ మాట్లాడుకుంటూ ఉండలేం కదా. భలే చెప్పావు గ్రద్దా, పెద్ద మనిషి అనిపించుకున్నావు. అలాగే పెద్దన్నా, మనం వచ్చిన విషయం చెప్పేస్తాను. నేను అదే కదా మీరంతా వచ్చినప్పటి నుంచి అడుగుతోంది. చెప్పండి. పిచుక, బదులిస్తానని చెప్పి నువ్వు నా దగ్గర తీసుకున్న బియ్యం 3.5 కిలోల 50 గ్రాములు. అవి ఇచ్చేస్తే నేను నీ దగ్గరికి రాను కదా, నీ ఇంటి వైపు కూడా రాను, నువ్వెంత పిలిచినా పలకను అని పావురం చెప్పగానే పిచుక అయోమయంగా చూస్తూ తనలో పెద్ద ప్లాన్తోనే అన్నీ కలిసొచ్చాయి అని అనుకుంది. అప్పుడు వెంటనే కాకి కల్పించుకొని, పిచుక, అరువుగా కాకి బాగా ఆకలిగా ఉందని నా దగ్గర నువ్వు తీసుకున్న రొట్టె ముక్కలు దాదాపుగా 200 వరకు ఉంటాయి. తిరిగి వాటినిచ్చే, నేను కూడా ఇకపై నీ దగ్గరికి రాను అని కాకి చెప్పగానే పిచుక గుటికలు మింగుతోంది. పిచుక, ఇప్పుడు నేను చెప్పేది విను. వింటున్నాను చిలుక. నీ దగ్గర తీసుకున్న పళ్ళెన్ని? మొత్తం పళ్ళు కలిసి చెప్పాలా, లేదంటే ఒక్కొక్క పండు గురించి చెప్పాలా? ఎలా చెప్పమంటే అలా చెప్తాను పిచుక. ఎలా చెప్పాలి? ఒక్కొక్క పండు గురించి వద్దులే చిలుక, మొత్తం పళ్ళ గురించి చెప్పు. అయితే నా దగ్గర తీసుకున్న పళ్ళు మొత్తం దాదాపుగా 60 ఉంటాయి అని చెప్పగానే పిచుకకి టెన్షన్తో చెమటలు నీళ్లు కారుతూ ఉంటాయి. పిచుక, నువ్వు నా దగ్గర ఏం తీసుకున్నావో తెలుసు కదా. చేపలు కథ కొంగ, అదెలా మర్చిపోతాను చెప్పు. పీసినార్తో పాటు మతిమరుపు కూడా వచ్చిందేమోనని అనుకున్నానులే. అబ్బా, మతిమరుపు ఇంకా రాలేదు కొంగ. మరి నా దగ్గర తీసుకున్నవి చేపలను గుర్తున్నప్పుడు ఎన్ని కిలోల చేపలు తీసుకున్నావో కూడా గుర్తుంటుంది. వీటితో పాటు వాటిని కూడా ఇచ్చే పిచుక అని కొంగ కూడా చెప్పగానే పిచుక నోటి వెంట మాట రాలేదు. అలా మౌనంగా ఉండిపోయింది. అది చూసి అన్ని పక్షులు కలిసి ఒకదానినొకటి చూసుకుంటాయి. అప్పుడు గ్రద్ద కల్పించుకొని, పిచుక, కొంగ చెప్పిన దానికే నీకు మాట పడిపోయింది. ఇక నేను చెప్పేది వింటే నీ ప్రాణాలు కూడా పోతాయి కావచ్చు. నేనిచ్చిన ఎగ్స్ గురించి అడగను, కాకపోతే ఒక పార్టీ ఇవ్వు. అదే దావత్. ఎప్పుడైనా ఒక రోజున దావత్ ఇవ్వు పిచుక అని గ్రద్ద చెప్పగానే పిచుక బుర్ర పాదరసంలా పనిచేయడం మొదలుపెట్టింది. సంతోషంగా తనలో తను, దావత్తా? నేనిచ్చే దావత్కి మీరిచ్చిన ఫుడ్కి చెల్లుబాటు అవుతుందని మాట్లాడుకుంటే సరిపోతుంది. ఒప్పుకునేలా ఉన్నాయి. దావత్తులో మనం అనుకున్నట్టుగా పెడతా. తింటే తిన్నారు, లేదంటే లేదు. నేనే రోజులు గడుస్తూ తింటూ ఉంటాను. ఈ ఒక్క దావత్తులో అన్నిటినీ చెక్కు పెట్టొచ్చు అని అనుకుని దావత్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అదే విషయాన్ని మిగతా పక్షులకి చెప్తుంది. అందుకు ఆ పక్షులు కూడా బాగా ఆలోచించుకొని అక్కడి నుంచి ఎగిరిపోయి ఒక చెట్టు మీద వాల్తాయి. డిస్కషన్ పెట్టుకుంటాయి. పిసనారి పిచుక ఇచ్చే దావత్కి ఒప్పుకుంటాయి. తిరిగి పిచుక దగ్గరికి వస్తాయి.
అన్నిటికీ ఓకే కదా. నేను మీ అందరికీ దావత్ ఇస్తాను. ఈ దావత్కి మీరందరూ ఇచ్చిన ఫుడ్కి చెల్లుబాటు అవుతుంది. ఇది క్లియర్ కదా? అవును పిచ్చుక, మేము క్లియర్గా ఉన్నాం. అయితే ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి అని పిచ్చుక ఒక కాగితం ఇస్తుంది. అన్ని పక్షులు ఆ కాగితంలోని మ్యాటర్ చదువుకొని సంతకాలు చేస్తాయి. పిచ్చుక సంతోషపడుతుంది. తనలో ఇంతవరకు నా పిసినార్తనాన్ని చూశారు, రేపు పిసినారి దావత్ని చూస్తాయి. నేను దావత్ ఇస్తానని చెప్పగానే అన్ని గుడ్డిగా నమ్మేశాయి. రేపు నా దావత్ ఎలా ఉంటుందో చూపిస్తాను అని అనుకుంటూ ఉండగా అన్ని పక్షులు కలిసి వెళ్ళిపోతాయి. మరుసటి రోజున మంచు పడుతుండగా పావురం, కాకి, చిలుక, గ్రద్ద, కొంగ అన్నీ కలిసి పిచ్చుక దగ్గరికి వచ్చాయి. పిచ్చుక వాటిని చూసి నవ్వుతూ తన ఇంట్లోకి ఆహ్వానించింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఒక్క నిమిషం అని అక్కడక్కడ చిరిగిన అరిటాకులు వేసింది. ఏమిటి పిచ్చుక ఇది? చిరిగిన అరిటాకేసా? మన్నించాలి పావురమా, అరటి తోట గట్టున పడేసిన ఆకులలో ఇవే మంచిగా ఉన్నట్టు అనిపించింది, తీసుకొచ్చాను అని చెప్పగానే అన్ని పక్షులు షాక్ అవుతాయి. పిచ్చుక అదేమీ పట్టించుకోకుండా అన్నిటికీ ఆకులు వేసింది. పావురానికి పిడికెడు బియ్యం పెట్టింది. కాకికి చిన్న రొట్టె ముక్క పెట్టింది. చిలుకకి సగం తినేసిన పంట పెట్టింది. కొంగకి చిన్న చేప ముక్క పెట్టింది. ఇక గ్రద్దకి ఉడికిన సగం గుడ్డు ముక్కని పెట్టింది. ఇక తినండి అని చెప్పగానే అన్ని పక్షులు లేచి కోపంగా గోల చేస్తుంటాయి. అప్పుడు పిచ్చుక అగ్రిమెంట్ని చూపిస్తుంది. అందులో ఏది పెట్టినా తింటామని క్లియర్గా ఉంటుంది. వాటి సంతకాలు ఉంటాయి. ఇక అంతే, చేసేదేమీ లేక చలికి వణుకుతూ పిసినారి పిచ్చుక దావత్ను ఎంజాయ్ చేస్తుంటాయి. పావురం, కొంగ అలా షికారుకు వెళ్తుండగా కాకి ఒకచోట పచ్చని గడ్డితో ఇల్లు కడుతూ కనబడింది. ఏమి కొంగ, అటు చూసావా? చూశానే పావురమ్మా, ఆ కాకిగాడు పచ్చని గడ్డితో ఇల్లు కడుతున్నాడు. ఆ కాకిగాడు ఇంతకు ముందు కట్టుకున్న ఇల్లు బాగానే ఉంది కదా, మరి ఈ పచ్చని గడ్డి ఇంటిని ఎందుకు కట్టుకున్నాడు? నాకు మాత్రం ఏం తెలుసు పావురమ్మా, నేను కూడా నీతో పాటు ఇప్పుడే చూస్తున్నాను కదా. మనకు సమాధానం కావాలంటే ఆ కాకిగాడి దగ్గరికి వెళ్ళి అడగాలి, అప్పుడే మనకు సమాధానం దొరుకుతుంది. మరి ఆలస్యం ఎందుకు కొంగ, పద ఆ కాకిగాడి దగ్గరికి అని పావురం, కొంగ మాట్లాడుకొని పచ్చని గడ్డితో ఇల్లు కడుతున్న కాకి దగ్గరికి వచ్చాయి. పచ్చని గడ్డి ఇంటి మీద వాలాయి. కాకి వాటిని చూసి, ఏంటే పొట్టి ముక్కుది పొడుగు ముక్కుది కలిసిలా వచ్చాయి అని అనగానే పావురానికి కోపం వచ్చింది. ఒరే నల్లోడా, నా నోటికి పని చెప్పకు. నా గురించి తెలిసి కూడా నన్ను పొట్టి ముక్కుదని అంటున్నావా? అంటే ఏమిటే పావురమా, కోపం రానిది తిట్టలేని దానిని నేనేనా? నాకు కోపం వస్తుంది. నేను ఎలా పడితే అలా తిడతాను కూడా. అయినా నువ్వేంట్రా కాకి ఈ గడ్డిల్లు కడుతున్నావు, ఎవరికోసం రా? ఎవరికోసమో నేనెందుకు కడతానే కొంగ, నాకే పచ్చని గడ్డితో ఇల్లు కట్టుకోవాలనిపించింది, కట్టుకుంటున్నాను అంతే. ఇందులో మీరిద్దరు ఆరాధేయడానికి ఏం లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి. నువ్వు అబద్ధం చెబుతున్నావని మాకు అర్థమవుతోందిరా కాకి. నిజం చెప్పు, ఈ పచ్చని గడ్డిల్లు నువ్వు ఇష్టపడుతున్న ఆ పిచ్చుక కోసం కదా? పిచ్చుక కోసమా? నీకేమైనా పిచ్చి పట్టిందా పావురమా? నాకు ఆ అనుమానం ఉందిరా కాకి. అయ్యో అలాంటిదేం లేదే కొంగ, అయినా నేనెందుకు పిచ్చుక కోసం ఈ గడ్డిల్లు కడతాను చెప్పండి. నువ్వు ఆ పిచ్చుకని ప్రేమిస్తున్నావు కాబట్టి. ఇప్పుడు ఆ పిచ్చుక తన తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒంటరిగా కూలిపోయిన ఆ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. ఇంకా ఆపుతావా నీ కాబట్టి కహాని? మీరు అనుకుంటున్నట్టు నేనేం ఆ పిచ్చుక కోసం. సరేలే, ఇక మీ దగ్గర నిజం దాచడం ఎందుకే పావురమ్మా, ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా. అంటే ఈ పచ్చని గడ్డి ఇల్లు ఆ పిచ్చుక కోసమే కదా? ఆ పిచ్చుక కోసమే. నేను తనని ఎంతగానో ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ చలికాలంలో తను ఆ కూలిపోయిన ఇంట్లో ఉంటూ చలికి బాధపడుతూ ఉండటం నేను చూడలేకపోయాను. అప్పుడు పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్తే సరిపోతుంది, కానీ ఇలా పచ్చని గడ్డీలు కట్టిస్తే ఏమిటి ప్రయోజనం? ఇక నీ ప్రేమని ఆ పిచ్చుక ఎప్పుడు అర్థం చేసుకుంటుందిరా? అవునరా కాకి, ఇలా ఇల్లు కట్టిస్తే ఎలా చెప్పు? తనను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పానే కొంగ, అందుకు పిచ్చుక ఒప్పుకోలేదు. తనకు నా మీద లవ్ ఫీలింగ్ కలగడం లేదంట. అలా కలిగిన రోజున పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఓహో, తమరిప్పుడు ఆ ఫీలింగ్ కలిగించడానికి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారన్నమాట. విషయం చెప్పావు కదా, ఇక మాకు వదిలే, మిగతా కథని మేము నడిపిస్తాం.
పిచ్చుక మనసు ప్రేమ ఫీలింగ్ కలిగేలా చేస్తాం. నీకు పిచ్చుకకి ప్రేమ పెళ్లి చేస్తాం. అలా వద్దే కొంగ, పిచ్చుకని ఇబ్బంది పెట్టద్దు. తనకు తనుగా నా దగ్గరికి రావాలి. ఎవరో నా గురించి చెప్తే విని కాదు. నీ మనసును మేము అర్థం చేసుకున్నాన్రా. నేను తనకున్నాననే భరోసా తనకు కలిగినప్పుడు నా మీద ప్రేమ పడుతుందని, ఆ ప్రేమ తనని నా దగ్గరికి తీసుకొస్తుందని అర్థమవుతోంది. సరేరా కాకి, మేం పిచ్చుకకి ఏం చెప్పంలే. నీ కోరిక ప్రకారంగా తనే నీ గురించి తెలుసుకుంటుంది, నీ ప్రేమని అర్థం చేసుకుంటుంది. ఇక మేము వస్తాం అని పావురం కొంగ అక్కడి నుంచి ముందుకు వెళ్తుంటాయి. చిలుక తనకు దొరికిన పండును పట్టుకొని అలా తన ఇంటి వైపు వెళ్తుండగా కూలిపోయిన ఇంట్లో దిగులుగా ఉన్న పిచ్చుక కనపడింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిచ్చుక దగ్గరకు వచ్చింది. ఏమిటే పిచ్చుక, ఏమైంది అలా దిగులుగా ఉన్నా? దిగులు కాకుండా నా ముఖానికి ఏం సంతోషం మిగిలింది చిలుక. ఇద్దరు నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు. నేను అన్నిటికీ సిద్ధపడి మీ అందరి స్నేహంతో ఇలా జీవితాన్ని నెట్టుకొస్తున్నాను. నీకు మంచి రోజులు రాబోతున్నాయి పిచ్చుక. నాకా మంచి రోజులా? నేనుంటున్న ఇంటిని చూసావా చిలుక, మొత్తం కూలిపోయి ఉంది. ఈ ఇంటిని బాగు చేయించడానికి చాలా డబ్బు అవుతుందని గ్రద్ద చెప్పింది. అసలే చలికాలం, ఎప్పుడు మంచు పడుతుందో తెలీదు. చలిమంట వేసుకుంటే ఆ మంచుకి చలిమంట ఆరిపోతుంది. ఎంతో బాధ నోర్చుకుంటున్నాను. మాతో మా ఇంటికి రమ్మని పిలిస్తే నువ్వు రావు. ఇక్కడే ఉంటే మా అమ్మ నాన్నతో ఉన్నట్టుగా ఉంటుందని అంటావు. ఇప్పుడేమో ఇలా బాధపడతావు. నిన్ను ఎలా